వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. గిబ్లీ యాప్ ఇప్పుడే ఇది బాగా హాట్ టాపిక్ గా ఉంది. మొత్తంగా ప్రైవసీకి సంబంధించిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది ఈ యాప్. యూజర్ల ప్రైవసీ భారతదేశంలో గానీ ప్రపంచవ్యాప్తంగా గానీ ఈ యాప్లు అనేవి ఈ ప్రజల ప్రైవసీని మొత్తం డార్క్ వెబ్ లకు అమ్ముకోవడానికి గానీ లేదు మిస్యూజ్ చేయడానికి ఇలాంటి యాప్లు ఉపయోగపడుతున్నాయనే చర్చ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కాడిగల భాస్కర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భాస్కర్ గారు. భాస్కర్ గారు, మరోసారి ప్రైవసీ అంశం అనేది మళ్ళీ వివాదమైంది. గతంలో ఫేస్బుక్ యాప్ పైన అది డాటా మొత్తం అమ్ముకుందని అమెరికాలో పెద్ద గొడవ జరిగింది, ఎలక్షన్లను ప్రభావితం చేసిందని. ఇప్పుడు గిబ్లీ యాప్ వచ్చిన సందర్భంగా కూడా జనం డాటాని అది మిస్యూజ్ చేస్తుంది అనేది పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూజర్లు సోషల్ మీడియా వేదికగా. అదే విధంగా అనేక చర్చలు కూడా డిబేట్లు మీడియాలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రైవసీకి సంబంధించి మరోసారి ముందరకు వచ్చిన నేపథ్యంలో ఎట్లా చూడాలి ఈ గిబ్లీ యాప్ సంబంధించిన వివాదాన్ని? గిబ్లీ యాప్ అయినా సోషల్ మీడియా కానీ నువ్వు ఇంటర్నెట్ అనేటువంటి వ్యవస్థలోకి ఒకసారి వచ్చిన తర్వాత నీ వ్యక్తిగత గోప్యత అనేటువంటిది అది సీరియస్ గా ప్రమాదంలో పడ్డట్టు. మరి పోనీ అందులోకి పోకుండా ఉండగలమా అంటే పోకుండా ఆపగలిగేటువంటి పరిస్థితి లేదు, వ్యవస్థ అటువైపు పోతుంది. మరి ఇట్లా పోతున్నప్పుడు ఈరోజు గిబ్లీకి సంబంధించింది ఒక యాప్. గిబ్లీ కాదు, ఇప్పుడు ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ అంటే సోషల్ నెట్వర్కింగ్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కానీ ఈ వీటిలలోకి మనం వెళ్ళినప్పుడు దాంట్లో ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఇండియాలో ఎవరితోటన్నా మనం మన చుట్టుపక్కల వాళ్ళతో ఒక ఫోటో దిగదామా అంటే సంతోషంగా ఫోటో దిగడానికి సిద్ధపడతారు. ఎక్కడికి వెళ్ళినా ఫోటో తీసుకోవడానికి సిద్ధపడతాం. నువ్వు అదే కొన్ని యూరోపియన్ కంట్రీస్ కి కొన్ని దేశాలకు అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ కి వెళ్తే వాళ్ళకి తెలియకుండా నువ్వు కనుక ఫోటో తీసే ప్రయత్నం చేసినా అంటే వాళ్ళకి తెలియకుండా ఫోటో తీసినా వాళ్ళతో పాటు ఫోటో తీసుకోనుకున్నా కూడా వాళ్ళు అంగీకరించరు. ప్రైవసీ కిందకి వస్తే క్రైమ్ కిందకి వస్తుంది. ఇట్లా దాన్ని వాళ్ళ ప్రైవసీకి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్. మన దగ్గర ఫోటో దిగడం ఫోటోలు అప్లోడ్ చేయడం అనేటువంటిది అది ఒక మాస్ గా జరుగుతున్నటువంటిది. అంటే అదొక తన గురించి తను చెప్పుకోవడానికి గానీ లేకపోతే తన ఫోటోలు అందాన్ని చూపించుకోవడం కోసం గానీ లేకపోతే నేను ఏం పని చేస్తున్నా అని చెప్పి 10 మందికి చెప్పుకోవాలనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఇది ఒక డిజిటల్ ప్రపంచంగా మారిపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో మారిపోయినప్పుడు ఇప్పుడు గిబ్లీకి సంబంధించినటువంటిది యాప్ మనం ఒక ఫోటోను కనుక దాన్ని కార్టూన్ లాగా ఇంకో టైప్ ఆఫ్ ఒక ఆర్ట్ వర్క్ లాగా దాన్ని తీసుకురావడం కోసం ఫోటోలు అప్లోడ్ చేసి సేమ్ అదే దాని కాపీని పొందుతున్నారు. అంటే ఇది గిబ్లీ ఒక్కటేదో జరుగుతుంది అనేటువంటి పాయింట్ అని నేను అనుకోను. ఉదాహరణకు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ లో అనేక ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు చూసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యవంతునివా లేకపోతే నువ్వు దయగలవాడివా నువ్వు వాడివా అని ఫోటో అప్లోడ్ చేసి దాని మీద కామెంట్ చేస్తుంది. థర్డ్ పార్టీ యాప్ కామెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒకే సంస్థ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ నిర్వహిస్తున్నాం. ఉదాహరణ ట్విట్టర్ అంటే ఎక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకోటి ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఈ ఒక ఫేస్బుక్ కు సంబంధించినటువంటిదో ఇంకోటి దాంట్లోకి మనం ఎంటర్ అయితే అసలు ఆ సర్వర్లు ఆ వ్యవస్థ మొత్తం ఫేస్బుక్ కంట్రోల్ ఉంటాయా లేకపోతే సర్వర్లు ఏమైనా థర్డ్ పార్టీ వాళ్ళు ఆపరేట్ చేస్తారా లేకపోతే వీటి ప్లాట్ఫామ్ మీద థర్డ్ పార్టీ యాప్స్ పనిచేస్తుంటాయి కదా. ఇప్పుడు మరి పోతున్న డాటాకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చదవం మనం. ఇప్పుడు సిమ్ కార్డు తీసుకుంటప్పుడు ఇంత పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్తారు. ఎవరు చదువుతారు? చదువుకున్న ఎవరు చదవడు. ఏమన్నా కోర్టు కేసు ఉంటే లాయర్ చదువుకోవాల్సిందే, సగటు మనిషి ఎవరు చదవడు. మరి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరికి తెలియదు. ఈజీగా ఫేస్బుక్ అకౌంట్ కోసం పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫేస్బుక్ నీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసేస్తావు. యాక్సెప్ట్ ద కండిషన్స్ అని చెప్పి కింద టిక్ పెడతావు, కొట్టేసేస్తావు. ఏం చదువుతాం మనం? అదేం చదవం కదా. ఇప్పుడు ఈ చదివినటువంటి దాంట్లో నా ఫోటో అప్లోడ్ చేసిన దాని మీద ఆ ఫోటో నాకు చెందిందా లేకపోతే ఆ సోషల్ నెట్వర్క్ చెందినటువంటిదా అన్నటువంటిది కూడా మనకు తెలియదు. ఈ సగటు మనిషికి తెలిసేటువంటి అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడు నా ఫోటో తీసుకుపోయి ఇంకే దాంట్లో వాడతారు, నా ఫోటో తీసుకుపోతారు, ఇంకో దగ్గర వాడతారు, నీ ఫోటో వాడతారు. మరి ఇట్లా వాడుతున్నప్పుడు ఈ ఫోటోలకు వీటికి సంబంధించినటువంటి ప్రైవసీ అనేటువంటిది అదొక రాజ్యాంగ హక్కు. అది అంటే వ్యక్తిగత గోప్యత అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. అది అదే మీరు చెప్పినట్టు వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నప్పుడు ఈ డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత గోప్యత అనే దానికి అసలు ఎక్కడ ఎవరు జవాబుదారి ఉండాలి? వాస్తవంగా ఎవరు జవాబుదారిగానంటే ఇప్పుడు నువ్వు వ్యక్తిగత గోప్యత నువ్వే అప్లోడ్ చేస్తున్నావు కదా ఫోటో. ఇప్పుడు గిబ్లిక్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎనీ సోషల్ మీడియా
సంబంధించిన దాన్ని నువ్వే లోడ్ చేస్తున్నావు. అంటే నీ ఆమోదంతో దాంట్లో పంపిస్తున్నావు కదా. అంటే మీరు అన్నట్టు యూజర్స్ ఒక 3-4 పేజీలు 4-5 పేజీలు వరుస పెద్ద ఉంటుంది, దట్టు ఇంగ్లీష్ లో ఉంటది. అవును. ఈ సదరు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ రాకపోవడమా లేకపోతే చదివి ఓపిక లేకపోవడమా, చదివారు టిక్ కొడతారు అందరితో పాటు అది చేస్తారు. అంటే తెలియక వాళ్ళకి అవేర్నెస్ కల్పించకుండా ఇలాంటిది అంటే ఒక క్రైమ్ కాదా ఇలాంటి యాప్స్ ఇట్లా తీసుకోవడం? క్రైమ్ ఏముంది, ఇప్పుడు ఏదైనా లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు ఈ దేశంలో ఉంటే ఈ దేశం చట్టం ఉంటది, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్రం చట్టం ఉంటది. ఇవన్నీ ఈ చట్టానికి లోబడే ఆ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా రూపొందిస్తారు. మరి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ రూపొందించినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ లో భాగంగానే నువ్వు నీ అనుమతితోటే అవన్నీ జరుగుతున్నప్పుడు రేపు అది దుర్వినియోగం అయితే ఎవరిది బాధ్యత అనేటువంటిది పాయింట్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. రేపు అది దుర్వినియోగం అయింది, దుర్వినియోగం అయితే అప్పుడు బాధ్యత నాదా, ప్రభుత్వందా, కంపెనీదా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కంపెనీ మన ప్రభుత్వము కంపెనీ అలాంటి కంపెనీలకు అనుమతిస్తుంది. కంపెనీలు కూడా సదుద్దేశంతో దురుద్దేశంతో మీ డాటా మాకు అనుమతి కావాలని 100 కండిషన్లు పెట్టి తీసుకుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే బాధితుడు ప్రజలవుతారు. మరి అట్లా ఎవరు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా కంపెనీ బాధ్యత వహించాలన్నా? ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లోనే రావాలన్నా? ఇప్పుడు అవేర్నెస్ అనేటువంటిది సెకండరీ పార్ట్. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ప్రపంచంలో ఎంటైర్ స్పెక్ట్రమ్ అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం దేని నియంత్రించాలనుకుంటే దాన్ని నియంత్రిస్తుంది. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి రైట్. అది కనుక ప్రభుత్వము దాన్ని నియంత్రించడం కోసం అంత ప్రజల పట్ల అంత నిబద్ధతతో ఉన్నదా లేదా అనేటువంటిది పాయింట్. కనుక నేనేమంటున్నా అంటే ప్రజలు తమకు తామే తమ యొక్క డాటాని కంపెనీలకు షేర్ చేస్తారు కనుక ప్రజల్ని బాధితులు చేసేటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. అట్లాగే కంపెనీ వీళ్ళు సదరు సబ్స్క్రైబర్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతున్నాడో సదరు సబ్స్క్రైబరు తన డాటాను తన కంపెనీ మీద ఉన్న నమ్మకంతో ఇస్తున్నాడు. రేపు అది ఎక్కడనో ఏదో చేసి అది కనుక దుర్వినియోగం చేయబడితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? కంపెనీ బాధ్యత వహించాలి. ఆ కంపెనీ బాధ్యత వహించేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. కనుక ఆ కంపెనీల మీద బలమైనటువంటి చెక్ గాని ఇదంతా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు ఏదో ఆధార్ కార్డ్ సిస్టమ్ ఉంది. ఆధార్ కార్డ్ సిస్టమ్ డాటా అంతా ఎవరిచ్చిన డాటా? అది జనం ఇచ్చిన డాటా. ఇప్పుడు జనం ఇచ్చినటువంటి డాటా ఇప్పుడు ఉదాహరణకు నువ్వు సెల్ ఫోన్ సిమ్ కొనడానికి పోతున్నావు. సెల్ ఫోన్ సిమ్ కొనడానికి పోయినప్పుడు ఆధార్ కార్డు తీసుకురా, నీవు నీ ఐలెన్స్ ఇవన్నిటిని చూసుకుంటారుగా. నువ్వు ఒక థంబ్ పెడితే ఆటోమేటిక్ గా నీ ఆధార్ కార్డు వెబ్సైట్ తోటి సింక్ అవుతుంది కదా. ఆధార్ కార్డు కూడా ప్రజల యొక్క ప్రైవసీకి విరుద్ధమైనటువంటిదే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆధార్ కార్డు కంపల్సరీ కాదని కూడా చెప్పింది. అది ప్రజలకి నేను పలాని దేశ పౌరుణ్ణి అని చెప్పుకోవడానికి ఇచ్చేటువంటి ఒక గుర్తింపు కార్డు మాత్రమే. కానీ దాన్ని క్రైటీరియా పెట్టి ప్రజల యొక్క డాటాను మొత్తం తీసుకుపోయి ఈ కంపెనీలు గాని ఈ సంస్థలు గాని ప్రైవేట్ కంపెనీలకు అందుబాటులో ఉంచుతున్నాయి. అంటే మీరన్న పాయింట్ లోనే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసి కొన్ని సమస్యలు అవుతుంది మీడియాలో. కానీ ఇప్పటికీ ఒక సిమ్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమంటారు. జిరాక్స్ కార్డు పెట్టడం ఓకే, నేను భారతీయుని అని చెప్పడం కోసం నువ్వు ఆధార్ కార్డు పెట్టడం ఓకే. నేనేమంటున్నంటే నువ్వు ఆధార్ కార్డు ఫిజికల్ కార్డు ఇవ్వడం కన్నా నీ తమ్మునేలు పెట్టేసేస్తే ఆధార్ సర్వర్ నుంచే జియో కంపెనీకి మన డేటా మొత్తం వస్తుంది కదా. అది కూడా జరుగుతుంది. నీకు ఇంకొక కంపెనీకి ఒక ప్రైవేట్ కంపెనీకి నా డేటా మొత్తం ఆయన చేరవేస్తున్నావు కదా నువ్వు కంపెనీకి, గవర్నమెంట్. ఇప్పుడు ఆ కంపెనీకి నా డేటా కంపెనీకి చేరిన తర్వాత అది దుర్వినియోగం కాదన్నటువంటి గ్యారెంటీ నాకేముందని అడుగుతున్నాను నేను. అంటే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన పాయింట్, ఎన్నికల సందర్భంగా చాలా ఫోన్లు వస్తుంటాయి మనకు. అవును, మనం వాళ్ళకి ఇవ్వం ఫోన్ నెంబర్. వాస్తవంగా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే రెగ్యులర్ పొలిటికల్ క్యాంపెయిన్ లో ఉంటాం కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళు ఈ ఎయిర్టెల్ కో ఐడియాకో లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళకు ₹1,00,000 ఇస్తే వాళ్ళకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. అసలు ఇది కూడా డాటాకు సంబంధించిన అదే అంటున్నా, డాటా ప్రైవసీ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంది డాటా ప్రైవసీ అనేటువంటిది. అందరూ ఏమనుకుంటారు అంటే ఏముంది నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన కదా, నా ఊరే ఇచ్చిన కదా అని అంటాడు. నీ ఒక్క డాటా తోటి నేను చంపేయచ్చు, నేను బతికియచ్చు. నువ్వు ఇచ్చేటువంటి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబర్ ఉందండి. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ పట్టుకొని నేను ఏ రోడ్డు మీద ఉన్నా, ఏడ నడుస్తున్నా, ఎక్కడ నడుస్తున్నటువంటిది ట్రాక్ చేయడం పెద్ద పని కాదు. ఇప్పుడు ఇదే డేటా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళకి పోయిన తర్వాత, ఉదాహరణకు ఇంతకుముందు జరిగింది ఏది, ఇప్పుడు లొకేషన్స్ అంటే కొంతమంది కేసులు పెట్టి ఆ క్యాండిడేట్ మీద అతను ఎక్కడున్నాడు ఏందనేది ట్రేస్ చేయడం కోసం సిఐలు
పోలీస్ అధికారులు దాన్ని దుర్వినియోగం చేసిరు అనేటువంటిది చాలా సీరియస్ గా జరిగిన తర్వాత ఇప్పుడు కొంత దాన్ని సీరియస్ చేసిన తర్వాత ఏమైతే డీసీపీ స్థాయి అధికారి దాన్ని ఆథరైజ్ చేస్తే తప్ప ఒక వ్యక్తిగతమైనటువంటి డేటా ఇవ్వకూడదని టెలిఫోన్ ఆపరేటర్లకు చెప్పడం జరిగింది. ఆ మార్పు జరిగింది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ జరిగేటువంటి క్రమంలో డాటా ప్రైవసీ అనేటువంటిది ఆ డాటా అనాలిసిస్ట్లు వీళ్ళందరూ కూడా చేస్తుందండి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, మన డాటా అమ్ముకుంటుంది. ఇంతకుముందు అమ్ముకున్నట్టుగా మొత్తం చదివాం కదా, వివాదాలు వచ్చినాయి. అమెరికా సెనేట్ లో క్షమాపణలు కూడా చెప్పింది కదా. ఇప్పుడు అమెరికా సెనేట్ అంటే అడుగుతుంది, మన సెనేట్ అడిగేటారు, మన పార్లమెంట్ అడుగుతారు, అడుగుతలేరు కదా. దేని అడుగుతారు మన వాళ్ళు? ఉదాహరణకు గ్రోక్ వచ్చింది, గ్రోక్ ఏఐ చాట్ బుట్ వచ్చింది. ఏఐలో తనకు తన మదర్ ఆర్గనైజేషన్ గా ఎక్స్ ఉంది కనుక, ట్విట్టర్ ఉంది కనుక, ట్విట్టర్ వేదికగా అనేక మంది పాజిటివ్ అభిప్రాయాలు గానీ నెగిటివ్ అభిప్రాయాలు గానీ అనాలిసిస్ మొత్తం కూడా ట్విట్టర్ బేస్డ్ గా విఐపీస్ కొంత సమాజంలో పేరున్న అందరూ ఇచ్చారు. దాని బేస్డ్ గా గ్రోక్ అనేటువంటిది మిగతా ఏఐ చాట్ బుట్స్ కన్నా ఇంకా మెరుగైనటువంటి సమాచారం ఇస్తుంది. ఇప్పుడు ఈ మెరుగైన సమాచారం ఇచ్చినప్పుడు పాలకుడు అనేటువంటి వాడు, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాడు అన్బయాస్డ్ ఉండాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఉన్నవి లేనివి అడ్డమైనవి చేయనటువంటి వాటిని చేసినట్టుగా ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధాలనేటువంటివి అన్ని వచ్చేసేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని నువ్వు ఇప్పుడు మనకు అందుబాటులో ఇండియాలో ఉన్నటువంటి చాట్ బుట్లలో, ఏఐ చాట్ బుట్లలో ఇప్పుడు గ్రోకు బాగా వచ్చింది. ఇప్పుడు చైనా వాళ్ళకంటే డీప్ సీక్ వచ్చింది, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కి జెమినీ వచ్చింది. ఇట్లున్నాయి. మన దగ్గర ప్రస్తుతం ఏమైనా ఉంటే చాట్ బుట్ లో చాట్ జీపీటీ ఉన్నది, అమెరికన్ కంపెనీ. ఇప్పుడు ఈ గ్రోక్ వచ్చింది, ఇదైనా అమెరికన్ కంపెనీనే. ఇప్పుడు వాళ్ళు ఇండియా బేస్డ్ గా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు గ్రోక్ లోకి వెళ్ళి వాట్ ఈస్ ద పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గ్రోక్ అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ కొట్టినావు అనుకో, ఏం చెప్పిండు? మిగతా వాటి అన్నిటికన్నా గ్రోక్ అనేటువంటిది మెరుగ్గా పనిచేస్తుంది, ఇండియాలో సరైనటువంటి సమాచారం ఇస్తుంది అని చెప్పేసి అందరు అప్రిషియేట్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ కొన్ని రాజకీయ పరంగా బీజేపీ నరేంద్ర మోడీ మీద చేసినటువంటి కొన్ని కామెంట్ల పట్ల కొంతమంది నొచ్చుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది అంతా రాసుకుంటూ వచ్చింది అన్నమాట. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ గ్రోకు ఈ ఒక ఏఐ చాట్ బూట్ ఏదైతే ఉన్నదో ఇది చెప్పాల్సిన విషయాలు చెప్పని విషయాలని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగత గోప్యత మీద మిగతా ప్రభుత్వాలు అంటే కొంత డెవలప్డ్ కంట్రీస్ ఎట్లయితే బాధ్యత వహిస్తున్నాయో మనం అట్లాంటి అన్బయాస్డ్ ఉండాలి ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? గ్రోక్ అనేటువంటిది ఒకటి వచ్చి కొన్ని విషయాలు బీజేపీకి అది నెగిటివ్ అనిగా తనకున్నటువంటిది ఆల్గరిథం ప్రకారం అది సమాచారం ఇస్తుంది. గతంలో చేసిన హామీల పైన 2 కోట్ల ఉద్యోగాల పైన గానీ మిగతా అంశాల పైన ప్రశ్నలు అడిగినప్పుడు దానికి ఉన్న సమాచారం మేరకు అది ఇచ్చింది. ఏఐ ఓరియంటేషన్ అదొక ఆల్గరిథం. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే దాన్ని నేను ఏమంటున్నా అంటే అది అట్లా ఇచ్చిందన్న పేరుతోటి గ్రోక్ ని దాన్ని నియంత్రించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బీజేపీకో మోడీకో అగెన్స్ట్ గా కొంత డాటా లేకపోతే కొంత సమాచారము గ్రోక్ తన అభిప్రాయం ఒక చాట్ బోట్ అభిప్రాయం చెప్తేనే వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటారు. మరి జనం సంబంధించిన డాటా మొత్తము ప్రైవసీ మొత్తం గంగలు కలిసిపోతుంటే వాళ్ళు ప్రమాదాలకు గురవుతుంటే ఈ మధ్య కాలంలో మీరు ఆన్లైన్ లో చూసినట్టయితే ఏమంటారు వాట్సాప్ లో సేమ్ వాళ్ళ పిల్లల్లాగానో లేకపోతే వాళ్ళ పేరుతోటో ఫేస్ వస్తుంది, వాయిస్ వస్తుంది, అట్లా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇదంతా డాటాకు సంబంధించి వాళ్ళ ఫోటో పోయినప్పుడు వాళ్ళ వాయిస్ పోయినప్పుడే కదా డాటా ఇప్పుడు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ జరుగుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఏ ఫోన్ చేసినా రింగ్ టోన్ ఏమొస్తుంది? సైబర్ నేరగాళ్ళ బారిన పడకండి, మీరు జడ్జీలని పోలీసులమని ఫోన్లు చేస్తే మీరు నమ్మకండి, అది సైబర్ క్రైమ్ కావచ్చు అనేటువంటి చెప్తారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రకటన ఇది. సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇవాళ పేపర్లో ఒక స్టేట్మెంట్ చూసిన నేను, ఏదో ఎస్కాట్ అనేటువంటి పేరుతో నమ్మిపోయి డబ్బులు ఓడగొట్టుకున్నాడు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇట్లాంటివి ఏదో ఒక మార్ఫింగ్ చేస్తే ప్రజలకు పెద్ద చైతన్యం అంటే టెక్నాలజీ అన్ని తెలియనటువంటి మనుషులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అటువంటి వాళ్ళని మిస్గైడ్ చేసి తద్వారా తప్పుడు పద్ధతులలో వాడుకోగలిగేటువంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం. ఉదాహరణకి ఎట్లుండాలంటే సెక్యూరిటీకి సంబంధించింది. ఉదాహరణకు నేను ఇప్పుడు యోనో యాప్ ఆడతా, ఎస్బీఐది అధికారికమైనటువంటి యాప్, లేదా యూనియన్ బ్యాంకుది, అన్నిటికీ ఒక్కొక్క యాప్స్ ఉన్నాయి. నేను ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్నాను, రాదు. స్క్రీన్ షాట్ వస్తుందా? రాదు. అంటే దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ కావాల్సినటువంటి ఏర్పాట్లు అది చూసుకుంటుంది. సేమ్ అదే పద్ధతులలో ఇప్పుడు ఉదాహరణకు
ఒక అబ్బాయి కన్నా అమ్మాయిలకు సంబంధించిన ప్రైవసీ మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది, సీరియస్ ఇష్యూగా మారుతుంది వాళ్ళకి. అది మారినప్పుడు ఇప్పుడు ఫేస్బుక్ కానీ ట్విట్టర్లు కానీ ఇటువంటి ప్రైవేట్ యాప్స్లలో అమ్మాయిలు కూడా అందరూ వాడుతుంటారు కదా, వాడుతున్నప్పుడు వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేస్తారు అని చేసినప్పుడు దాని ప్రైవసీకి సంబంధించినటువంటిది భంగం వాటిల్లితే అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? తప్పకుండా కంపెనీ వహించాలి. కనుక కంపెనీ తన నుంచి దాని దుర్వినియోగం కాకుండా ఆపే బాధ్యత కంపెనీది. అట్లా పాటించినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద చర్యలు తీసుకునేటట్టుగా కఠినమైనటువంటి చట్టాలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎట్లా ఆపగలమండి అని కొందరు అంటారు. సోషల్ మీడియాలో ఆపకపోవడం ఏముంది, దేన్నైనా ఆపచ్చు. ఎందుకంటే టోటల్ ఎంటైర్ స్పెక్ట్రమే గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఆ స్పెక్ట్రమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఒక బ్యాంకింగ్ యాప్ ఎట్లయితే సెక్యూరిటీ, ప్రైవసీ సెక్యూరిటీ ఎట్లయితే పెడుతున్నావో వీటి కూడా సెక్యూరిటీ నువ్వు ఆల్గరిథం రాస్తే అట్లా కూడా వస్తుంది కదా. ఇప్పుడు మరి ఆ మాటకు వస్తే ఎలన్ మస్క్ ఏమన్నాడు, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి హ్యాక్డ్ అన్నాడు కదా. అంటే ఈవీఎం లను కూడా హ్యాక్ చెయ్యొచ్చు అని ఎలన్ మస్క్ అని అన్నాడు. ఇప్పుడు ఈవీఎంల మీద అనేకమైనటువంటి అనుమానాలు దేశంలో ఉన్నాయి, ఆయన దాన్నే వాడుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడైనా కూడా అదొక వివక్షత పూరితమైందే, అంటే బయాస్డ్ ప్రభావమే బయాస్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో కత్తి ఉంది, కానీ కత్తితో యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నీ చేతిలో కత్తి లేదు, మన ఇద్దరం ఫైట్ చేసినాం అనుకో, నా కత్తి నీ చేతికి వస్తే కత్తి ఎవరికి ఉపయోగపడుతుంది? నీకు ఉపయోగపడుతుంది కదా, నాకు ఉపయోగపడదు కదా. టెక్నాలజీ కూడా అంతే. టెక్నాలజీ అది పూర్తి బయాస్డ్ కనుక ఎవ్వరు ఎట్లా వాడితే దానికి ఏం విచక్షణ ఉండదు. దాన్ని వాడేటువంటి ఒక విచక్షణ వెనకాల పనిచేస్తుంది చూసినవా, దాని గుణంగానే పనిచేస్తుంది. కనుక ఇప్పుడు గ్రోక్ అయినా టెక్నాలజీ అయినా ఏదైనా, ఏ టెక్నాలజీ అయినా కంపల్సరిగా వివక్షత పూరితంగానే ఉంటది. దాన్ని ఎట్లా సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రోబో సినిమా ఉంది. రోబో సినిమాలో ఒక మంచి కోసం కాపాడడం కోసం ఒక రోబో తయారు చేసిన అని చెప్పేసి హీరో అంటాడు. హీరోని ఏం చేస్తాడు, అదే రోబోకి వేరే ప్రోగ్రామ్ వేస్తాడు, రెడ్ చిప్ వేస్తాడు, వేరే ప్రోగ్రామింగ్ ఇస్తాడు. వేరే ప్రోగ్రామింగ్ ఇచ్చినప్పుడు దాన్ని చేసే పని తన చేస్తుంది కదా. కనుక టెక్నాలజీ ఎప్పుడు బయాస్డే. కనుక గ్రోక్ అయినా ఇంకోటైనా అది అన్బయాస్డ్ కాదు. ప్రజలందరికీ ఇది కరెక్టే చెప్తుంది అనేటువంటిది ఏం లేదు. ఎలా కరెక్ట్ చెప్పింది రేపు మారిపోవచ్చు. అయితే ఇదే లాస్ట్ చివరి ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాలు వాళ్ళ పైకి వచ్చేసరికి ఏమో కఠినంగా ఎలాన్ మస్క్ టీమ్ తోటి కూర్చొని ఈ గ్రోక్ మీద చర్చలు జరిపి దాన్ని ఇంకెట్లా దాన్ని ఎట్లా మార్చాలి, ఎట్లా కంట్రోల్ చేయాలని ఇంత చర్చలు చేస్తారు. చాలా సీరియస్ గా జరుగుతుంది. గడిచిన 1 వీక్ నుంచి ప్రతిరోజు దాని మీద ఒక వార్త వస్తుంది. మరి ప్రజల డాటా సంబంధించి ఎవరు అడగాలి వాళ్ళని? డాటా ప్రైవసీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. జియో కమ్మితివి, ఎయిర్టెల్ కమ్మితివి, అందరికి ఇచ్చేసేస్తేవి. అంటే ప్రజల కోసం ఏమైనా చేస్తారా? మన అంటే నేను నీకు గవర్నమెంట్ అంటే నాది అని ప్రజలు నమ్ముతారు కదా. నేను పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనుకుంటా కదా. మరి నిన్ను నమ్మి నీకు ఇస్తే నువ్వు ఎవరికి అమ్మేటువంటి పని చేస్తే ఎట్లా? కనుక వ్యక్తిగత గోప్యత చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నట్టే. కనుక దాని మీద ఇంకా అంటే టెక్నాలజీ వేగవంతం అందుకుంటున్నటువంటి కాలం కూడా ఇంకా ఎక్కువ దశాబ్దాలు కూడా కాలేదు కదా. కనుక ఇందుకు తగినటువంటి ఉదాహరణకు సింపుల్ ఒక ఉదాహరణ చెప్తా చూడు. బిట్ కాయిన్ బిజినెస్ ఉందండి. బిట్ కాయిన్ లో అసలు దానికి రూపం లేదు, ఏమీ లేదు. దానికి ఏమైనా కరెన్సీ రూపం లేదు, ఏదీ లేదు. బిట్ కాయిన్ పేరుతోటి ఇప్పుడు దాన్ని మైనింగ్ చేసేటోళ్ళు ఏమో దాన్ని చేసి దాంట్లో మైనింగ్ పేరుతోటి బిట్ కాయిన్ సంపాదిస్తున్నారు. బిట్ కాయిన్ పేరుతోటి వ్యాపారాలు చేస్తున్నారు. బిట్ కాయిన్ పేరు చెప్పి ఇండ్లు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టుర్రి, మీకు ప్లాట్ ఇచ్చేసేస్తాం, ఆ పేరుతోటి మాకు వస్తుంది అని చెప్తారు. రేపు ఇది అటో ఇటు అయితే ఏం సమస్య? అటో ఇటు అవుతుంది అన్నటువంటిది ఏం లేదు. అవుతుంది అని చెప్పడానికి ఏం లేదు. అంటే ఈవెన్ ఆర్బిఐ కూడా బిట్ కాయిన్ పట్ల దాన్ని నిషేధించినట్టు గాని ఉన్నట్టు గాని అట్లా గమనిస్తున్నట్టు పద్ధతులలో ఉంది. కనుక టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగపడితే అద్భుతంగా ఉపయోగపడుతుంది. నీకు తప్పుడు పద్ధతిలో ఉపయోగించబడితే చాలా ఒక ప్రమాదకరమైనటువంటి ఇదిలో కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ టెక్నాలజీ అనేది 2 వైపుల పదునైన కత్తి. దాన్ని ఎంత జాగ్రత్త పడితే అంత జాగ్రత్తగా ఉంటది. కొంచెం ఏమరపాటుతోటి వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా ఓకే కొడితే కనుక మన డాటా మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీలకు, డార్క్ వెబ్సైట్లకు అమ్ముకునే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన అనేక అంశాలని భాస్కర్ గారు చాలా క్లియర్ గా వివరించారు. డాటా సెక్యూరిటీ అనేది, డాటా
భద్రత అనేది, ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు. కాబట్టి ప్రభుత్వాలు తప్పకుండా దీనికి అనుగుణమైన చట్టాలు చేయాలి, దాన్ని కఠినంగా వ్యవహరించాలనే అంశాలు, చాలా అంశాలు మీ ముందు ఉంచారు. మరి వాటిపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.